విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ఏమైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్తలు తీసుకోవడానికి పరిహారాలు కూడా తెలియచేయండి. ఇక్కడ మేషరాశి కానీ లేదా తులారాశి కానీ కుంభరాశి కానీ అదేవిధంగా మిథున రాశి కానీ కర్కాటక రాశి కానీ ధనస్సు రాశి కానీ వీరికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో గురు బలము తక్కువ ఉండడం వల్ల కొంత గోచార రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతుంది. అదేవిధంగా మరీ ముఖ్యంగా జాతకములో శనిపాలిత గ్రహాలు, గురుపాలిత గ్రహాలు అనేటువంటివి ఉంటాయి. సో మన లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం నుంచి 159 ఇవి ఏవైనా కూడా శుభులు మనకు. కనుక మన జాతకంలో మన లగ్నం నుండి 159 అదేవిధంగా లాభస్థానము కొన్ని స్థానాలు చూసుకొని ఇవి గురుపాలితన శనిపాలితన మరి నడిచేటువంటి దశ గురుపాలిత దశ నడుస్తుందా శనిపాలిత దశ నడుస్తుందా ఈ దశలను మనం బేస్ చేసుకొని ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి. గురుపాలిత అయ్యిందనుకోండి జపాల దానాల, శనిపాలిత గ్రహాలు అయ్యే సందర్భాలలో హోమాల ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో ఇవి మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ గోచార రీత్యా గ్రహాలు మారుతాయి కానీ గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని గ్రహాలు అనేటువంటివి ఒక్కొక్క స్థానంలో ఉండబడతాయి. ఆ ఉన్నటువంటి స్థానాలలో ఆయన మీరు జన్మించినటువంటి డేట్ కూడా ఎంతో ముఖ్యం. ఆ డేట్కు సంబంధించి కొన్ని గుడ్ డేస్ అని కానీ బ్యాడ్ డేస్ అనేటువంటివి ఉంటాయి. సో బ్యాడ్ డేస్లో మీకు తెలియకుండానే వీరు ఏదైనా వర్క్ మొదలు పెట్టున్నారనుకోండి, అది తరచూ ఆటంకాలు వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి సబ్జెక్ట్ తప్పకుండా 100కు 200% ఇవి చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని లక్కీ నెంబర్స్ ఏమిటి, అన్లక్కీ డేస్ ఏమిటి, ఇవన్నీ 100% చూసుకొని ముందుకు వెళ్ళాలి. దీనివల్ల 100కు 80% మనకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇక గోచారము అంటే ఈ గ్రహాలు సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క గురువు కానీ, నెలకొకసారి సూర్య భగవానుడు కానీ చూడండి. ఇప్పుడు కుజుడు స్తంభించున్నాడు. రియల్ ఎస్టేట్ అనేటువంటిది మొత్తం భూమి పడిపోయింది ఎక్కడ చూసినా కూడా. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇప్పుడు లేదు ఎక్కడ. సో మరలా కుజుడు యథావిధిగా బయలుదేరేటువంటి సమయానికి అంతా ఒక కొలిక్కి వస్తుంది. కనుక కొందరు కొన్ని కొత్త విషయాలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి విధంగా కూడా ఉన్నారు. కనుక దయచేసి మోసపోకుండా సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయండి. గురుగారు, మార్చి నెలలో కర్కాటక రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వారికి 2022 ఆగస్టు సెప్టెంబర్ నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కావచ్చును. భార్యాభర్తలకు కానీ లేదా ఏమైనా బ్రేకప్స్ కావచ్చును. అదేవిధంగా కొంత మనకు స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ ఇలాంటివి ఎన్నెన్నో చక్కటి మన జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా హెల్త్ రిలేటెడ్ కావచ్చును, ఇంట్లో ఎవరికైనా కావచ్చు. ఇలాంటివి ఎన్నో నెగిటివ్తో ఉండేటువంటి వీరికి ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి మార్చి నెలలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. సో అలాంటివి ఏమి మీరు పట్టించుకోకుండా ధైర్యంగా ఉండండి. అకారణమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు భార్యాభర్తలకు కావచ్చును. అదేవిధంగా వీరు పనిచేసే చోటైనా కూడా
జరిగే పరిస్థితి ఉంది. కొంత జాగ్రత్తగా ఉండండి, ఆడవారికైనా మగవారికైనా. అదేవిధంగా కొంత ధన నాశనము కనబడుతుంది. అదేవిధంగా అనుకున్న పనులకు కొన్ని ఆటంకాలు ఎదురు కాబోతున్నవి. సో కొంత మీరు సూర్యగ్రహానికి ఖచ్చితంగా అర్ఘ్యం విడిచిపెట్టడం వల్ల సూర్య భగవానునికి ప్రతి ఆదివారము అభిషేకం చేసుకోవడం వల్ల అనుకున్న పనులు ముందుకు వెళుతాయి. ఇక సంఘంలో అగౌరవం కావచ్చును, అదేవిధంగా చేపట్టిన ప్రతి పనులు సానుకూలత, శుభకార్యాలకు సంబంధించింది ఏదో ఒక ఆహ్వానం అందబోతున్నా, లేదా మీరే ఏమైనా శుభకార్యం జరిపించడం కావచ్చును. ఇక మరీ ముఖ్యంగా కర్కాటక రాశి వారికి స్థాన చలనము, శారీరక శ్రమ, కొన్ని అవమానాలు, అధికంగా డబ్బు ఖర్చు, అప్పు చేయాల్సి రావడం కావచ్చును, నేత్ర సంబంధ రోగములు, అకారణమైనటువంటి కలహాలు ఎటు చూసినా. సో చాలా జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకొని ఉండండి, ఎవరితోనే మాట్లాడద్దు, మీ పని మీరు చేసుకొని ఉండండి. ఒక్క నెల గుర్తుంచుకోండి. అదేవిధంగా కీర్తి నాశనము కనబడుతుంది. ఇక్కడ కొంత అసత్య ప్రలాపాలు, మీరు ఆడినటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో, లేదా అబద్ధాలు ఆడడం వల్ల ఇప్పుడు కర్మ మిమ్మల్ని మోసే పరిస్థితి. అదేవిధంగా అసంతుష్ట భోజనాలు, మీ వల్ల అన్యులకు ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నవి. కీర్తి మాత్రం నాశనం, అంటే పేరు ఏదైతే ఉందో పేరు ప్రఖ్యాతలు నాశనం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థాన చలనాలు అయితే 100% గోచరిస్తూ ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఇక అదేవిధంగా కర్కాటక రాశి వారికి అన్నింట లాభాలు, గురువు మూలకంగా చక్కటి కీర్తి, బల సంపన్నత, విజయ ప్రాప్తి, చక్కటి పదవి మీకు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దీంతో పాటుగా ధర్మ కార్యాచరణ, ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యము కావచ్చును, మీ యొక్క కులానికి సంబంధించినటువంటి వృత్తి, ఏ కులానికి వారి వృత్తులలో ఉన్నారో అందులో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు మీరే శత్రుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఇక మరీ ముఖ్యంగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి జాబ్ రిలేటెడ్ కానీ, బిజినెస్ రిలేటెడ్ కానీ చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. కొంత ధనాదాయ క్షీణత ఉన్నది. దుఃఖము మోయవలసి వచ్చేటువంటి మాసం. తలచిన పనులు కుంటుబడుట, లాభించే చోటనే కొంత మనకు నష్టాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలంగా ఉన్నది. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. ఎందుకంటే అష్టమ శని మిమ్మల్ని మొత్తం తినేసింది. సో ఈ నెలతో మీకు విముక్తి కలగబోతున్నది. తప్పకుండా శనైశ్వరునికి నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకోండి. కుదిరితే ఏకాదశ ఒక్కసారి ఏకరుద్రం పారాయణం చేయించుకొని శంకరునికి సంబంధించినటువంటి రుద్రము, ఈ యొక్క శనైశ్వరుని యొక్క మంత్రము సంపుటీకరణ చేస్తూ చక్కటి అభిషేకం చేసుకోండి ఈశ్వరునికి అండ్ శనైశ్వరునికి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదా గురుగారు. సో మంచి జాగ్రత్తలు చెప్పారు, అలాగే శాస్త్రపరమైన పరిహారాలు చెప్పారు. నమస్తే.